ఉపన్యాసాన్ని ముగిస్తాను. మనందరికీ జగనన్న గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అదే వై నాట్ 175. ఈ వై నాట్ 175 అనే లక్ష్యం వెనుక జగనన్న గారు చాలా నిర్దేశిత ప్రణాళికతోటి ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి పనులను కానీ, ఆయన అభివృద్ధిని కానీ, సంక్షేమ పథకాలను కానీ, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం ముఖ్యంగా చేయాల్సింది సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయి, అదేవిధంగా అభివృద్ధిని కూడా మనందరం ప్రతి ఇంటికి చేరవేయాలి. అది మన ప్రధాన కర్తవ్యం. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, వైజాగ్లో ఇన్ఫోసిస్ కానీ, కడుతున్నటువంటి 3 పోర్టులు కానీ, హార్బర్లు కానీ, ఇలాంటి ముఖ్యమైన అభివృద్ధి పనులన్నింటినీ మనం ప్రతి ఇంటికి చేరవేయాలి. 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక్క పథకం కానీ, ఒక్క అభివృద్ధి కానీ లేదు. అతను చేసిందంతా మీడియా మేనేజ్మెంట్, అభూత కల్పన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో, అందులోనూ 2 సంవత్సరాలు కరోనాతో నష్టపోయినటువంటి సందర్భంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. అతనికి ఉన్నటువంటి 3 సంవత్సరాల టైంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నిటినీ మనము ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి 2 ప్రధాన ఆరోపణలు, రాజధాని లేదు అని. అదే రాజధానిని కోర్టుల్లో కేసుల ద్వారా అడ్డుకుంటుంది ఎవరు అనే విషయాన్ని మనం ప్రజలకు చేరవేయాలి. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామము ఒక రాజధానితో సమానము. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున ప్రతి గ్రామంలో మనం ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే మనకు కనబడేటువంటివి గ్రామ సచివాలయము, ఒక హెల్త్ కేర్ సెంటరు, ఒక రైతు భరోసా కేంద్రము. అలాగే మనం చదివినటువంటి స్కూళ్ళకి వెళ్తే మనం అప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నాడు నేడు ద్వారా ఎన్నో స్కూళ్ళని ఈరోజు మార్చారు. డిజిటలైజేషన్ బోర్డులు వేశారు, అత్యాధునికమైన టాయిలెట్ ఇస్తున్నారు. అలాగే గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రతిరోజు రోజుకు ఒక మెను. మన ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇటువంటి కార్యక్రమము. ప్రతిరోజు రోజుకు ఒక మెను తోటి ప్రతి పిల్లవాడికి గోరుముద్ద కార్యక్రమం ద్వారా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఇలా ఏది చూసినా ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇటువంటి వ్యవస్థ కానీ, అలాగే మనకి ఏ సర్టిఫికేట్ అవసరం లేనా, డెత్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇంక్లూడింగ్ భూమి రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు మన ఊళ్ళోనే జరుగుతుంది. ఒకప్పుడు ఇలాంటివి ఏమి కావాలన్నా మనము మండల కేంద్రానికి వెళ్ళే వాళ్ళము. మండల కేంద్రానికి వెళ్ళి పడిగాపులు కాల్చి ఎవరికైనా లంచాలు ఇచ్చి అయినా కానీ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కటి మన ఇంటి వద్దకే వస్తుంది. ఇటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి మనం క్లియర్గా ఉన్నాం, మనం ఎవరిని ఎంచుకోవాలి. అబద్ధాలు చెప్పి అభూత కల్పన చేసే చంద్రబాబు నాయుడు, లేకపోతే మనం ఏం కావాలన్నా మన ఇంటి వద్దకే చేరుస్తున్న జగన్మోహన్ రెడ్డినా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి, విజ్ఞతతో ఓటేయండి. థ్యాంక్ యూ.